హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. సో ఎప్పటి నుంచి మీరైతే రైతు బంధు డబ్బుల కోసం ఎదురైతే చూస్తున్నారు కదా. సో ఈ రోజు వీడియోలో మనకైతే రైతు బంధు డబ్బులు అనేది ఎప్పుడు వస్తాయనేది ఈ రోజు వీడియోలో అయితే మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి. సో చాలామంది ఇప్పటికైతే రైతు బంధు గురించి అయితే ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ఇప్పటివరకు రైతు బంధు పెట్టుబడి సాయం కింద రాలేదని. సో దాంతోపాటు మనకి రైతులకి రుణమాఫీ కూడా చేస్తారని చెప్పారు కదా. ఎలక్షన్ ముందు కొన్ని హామీలు అయితే ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. సో ఆ డబ్బులు అనేది ఎప్పుడు అంటే రుణమాఫీ చేస్తారనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ముందుగా వచ్చేసి మనకి రైతు బంధు డబ్బులు అనేది మనకి ఎలక్షన్ ముందు అయితే రావాలి. సో ఎలక్షన్ ముందు పంచడం కుదరదు అని మనకి ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో దాని తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత 2 రోజుల తర్వాత ఇస్తామని చెప్పారు. ఆ 2 రోజుల తర్వాత అయితే ఇవ్వడం లేదు. దాని తర్వాత ఏం చేశారంటే మనకి 6 పథకాలు అయితే తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. సో 6 పథకాలకు సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అయితే చేశారు. దాంతోపాటు రైతు బంధు కూడా స్టార్ట్ చేసామని చెప్పారు వాళ్ళు. కానీ ఇప్పుడు వరకు అయితే రైతులకి అయితే డబ్బులు అయితే రాలేదు. సో మనకి డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తారంటే మనకి ఈ సంక్రాంతి పండుగ రోజు ముందు అయితే మనకైతే రైతు బంధు డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఒక ఎకరానికి మనకి 5,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎలక్షన్ ముందు మన హామీ వచ్చేసి మనకి 7,500 రూపాయలు అయితే ఇచ్చారు. కానీ మనకి ఈసారి 5,000 అంటే మనకి బడ్జెట్ మొత్తం అయిన తర్వాత ఎకరానికి 15,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో మనకి నిన్న జరిగిన మీటింగ్లో వచ్చేసి రేవంత్ రెడ్డి సార్ అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సో దాంతోపాటు మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేస్తున్నాను. మనకి ఈ సంక్రాంతి పండుగ ముందు వచ్చేసి ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే రైతు బంధుకు డబ్బులు సంబంధించిన ఆ డబ్బులు అయితే జమ కావుతాయి. సో దాంతోపాటు అయితే రైతు రుణమాఫీ అనేది కూడా అతి త్వరలో అయితే మనం పండగ తర్వాత అయినా పండగ ముందే అది కూడా క్లియర్ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో దాదాపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయితే చేస్తున్నారు. కంపల్సరీ అయితే రుణమాఫీ అయితే ఈసారి అయితే జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో పండగ ముందు అయితే మనకి రైతు బంధు డబ్బులు అయితే వస్తే మాత్రం వీడియో కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇదే వీడియోని మీ తోటి రైతులు అయితే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి.